నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మేము మీకు ఆ సోప్ న్యాచురల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తున్నాను. చూసి మీరు నోట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు ఆన్లైన్లో యోగా క్లాసెస్ కావాలంటే కూడా స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మేము మీకు వాటి నుంచి ఎలా రిలీఫ్ అవ్వాలి అనే దానికి యోగా ద్వారా మంచి రెమెడీని మేము మీకు ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బియ్యం తీసుకుని వాటిని కాసేపు ఒక 1-2 అవర్స్ నానబెట్టి 1-2 అవర్స్ నానిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఆ బియ్యాన్ని క్లాత్లో వేసి కొంచెం ఆరబెట్టండి. ఒక 2 అవర్స్లో అవి మొత్తం డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీ కొట్టేసి ఆ మిక్సీలో పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి. సో సెకండ్ స్టెప్లో ఒక బంగాళదుంప తీసుకోండి, అలాగే అలోవెరా లీఫ్ తీసుకోండి. బంగాళదుంపని నీట్గా కడిగేసి దాన్ని పీల్ అవుట్ చేసేసేయండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ అలోవెరా లీఫ్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కడిగేసి దాని ఏదైతే స్కిన్ ఉంటుందో దాన్ని పీల్ అవుట్ చేసి ఆ జెల్ తీసుకోండి. ఆ జెల్ని ప్లస్ ఈ బంగాళదుంప ముక్కలు రెండింటిని కూడా మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసి దాంట్లోంచి జ్యూస్ తీసి ఒక పక్కన గిన్నెలు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అయితే వేపాకు వాడచ్చు లేదా నిమ్మాకు వాడచ్చు. సో ఆ లీవ్స్ని నీట్గా ఎండబెట్టేసి అవి పూర్తిగా ఎండిన తర్వాత దాని డస్ట్ తర్వాత ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకుని దాన్ని పౌడర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు సోప్ బేస్ అనేది దొరుకుతుంది మార్కెట్. ఆ సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని హీట్ చేయాలి. అంటే ఒక పెద్ద బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ వేసి వేరే ఒక చిన్న బౌల్లో ఈ సోప్ బేస్ పీసెస్ని దాంట్లో వేసేసి ఈ చిన్న బౌల్ని ఆ వేడి నీళ్లు మరుగుతున్న బౌల్లో పెట్టేసి ఇండైరెక్ట్గా దీన్ని మెల్ట్ చేసేసుకోవాలి. జస్ట్ 1-2 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు రైస్ పౌడర్ రెడీ అయిపోయింది, ఈ బంగాళదుంప అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది, వేపాకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇవన్నిటిని మిక్స్ చేసేసి దాంట్లో సోప్ బేస్ వేసేసి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని వేసేసేయండి. సో ఇదన్నిటిని కూడా బాగా కలిపేసిన తర్వాత మీ దగ్గర ఒక సోప్ బేస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదా ఏదైనా చిన్న బౌల్ కూడా వాడుకోవచ్చు. సో దాంట్లో వేసేసి ఒక 1-1.5 అవర్ వదిలేసినట్టయితే అది ఎప్పుడైతే కూల్ అవుతుందో అది మొత్తం సాలిడిఫై అయిపోయి ఒక మంచి హెల్దీ సోప్ అనేది మీకు రెడీ అవుతుంది. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్.